నమస్కారం అండి। ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగామి దొరికింది గాని శ్రీమతి సత్య జయంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి వైశాఖ మాస శుక్ల త్రయోదశి రోజు కీర్తి చేసిన శ్రీమతి లీలావతి జయంతి గారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 21/5/2024 నాడు అన్నగామి చేయడం జరుగుతుంది। అలాగే శ్రీ కీర్తి చేసిన శ్రీమతి లీలావతి జయంతి గారి వారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తి చేసిన శ్రీమతి లీలావతి జయంతి గారి వారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుని దూరమైన మీ మధుర స్మృతులు మా మధురను సదాపరిగం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సత్య జయంతి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారికి మరి శారదా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అశ్వశ్వరైన సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి సత్య జయంతి గారికి శ్రీమతి శారదా గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರೂ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే శ్రీమతి సత్య జయంతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తి చేసి శ్రీమతి లీలావతి జయంతి గారి ఆశీస్సు కూడా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రిలాంటి వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి 360 రోజులు నిత్యానందం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీమతి సత్య జయంతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, ఫ్రూట్స్ బనానా, రైస్, అలాగే గోకరకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ।